డిఎస్సి నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయి అంటూ వైఎస్ఆర్సీపీ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ బాబు ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. డిఎస్సిలో జరిగినట్లు ఆరోపిస్తున్న అవకతవకలపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి అంటూ డిమాండ్ చేశారు. నిరసనలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డిఎస్సి ఎంపిక ప్రక్రియపై అనుమానాలు ఉన్నాయని, అభ్యర్థులకు న్యాయం జరిగేలా నిజ నిజాలు వెలుగులోకి రావాల్సిందే అంటూ కరణం వెంకటేష్ బాబు డిమాండ్ చేశారు. డిఎస్సి ప్రక్రియపై వస్తున్న ఆరోపణలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన కోరారు. సిబిఐ విచారణకు సిద్ధమై పారదర్శకతను నిరూపించుకోవాలి అంటూ డిమాండ్ చేశారు. రాజీనామా చేయాలి లోకేష్ వెంటనే. విడుదల చేయాలి నిరుద్యోగ భృతి 3000 వెంటనే. విడుదల చేయాలి నిరుద్యోగ భృతి 3000 వెంటనే. విడుదల చేయాలి నిరుద్యోగ భృతి 3000 వెంటనే. విడుదల చేయాలి లోకేష్ వెంటనే. చేయాలి లోకేష్ వెంటనే. ఇది మెగా డిఎస్సి కాదు. 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 రాజీనామా చేయాలి లోకేష్ వెంటనే. ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి తర్వాత జరిగిన పరిణామాలను కూడా మీరు చూస్తూ ఉన్నారు. దయచేసి అవకతవకలు ఎవరైతే బాధ్యులో వారు రిజైన్ చేయాలని చెప్పి అడుగుతాం. సిబిఐ ఎంక్వైరీ చేయాలని మేము అడుగుతాం. 3000 రూపాయలు నిరుద్యోగ ఇస్తానని మీరు చెప్తున్నారు, ఎందుకు అమలు చేయట్లేదని మేము అడుగుతాం. మహిళలకి 1500 రూపాయలు ఇస్తాను ప్రతి నెల, అవి కూడా ఎక్కడ అమలు చేయట్లేదు, ఎందుకు అమలు చేయట్లేదు? అమలు చేయనప్పుడు మీరు ఎందుకు హామీ ఇచ్చారు? ఓట్లు ఎందుకు కొలగొట్టారు? ఓట్లు ఇవ్వాలి చేత మోసం చేసేది ఓట్లు ఎందుకు వేయించుకున్నారని అడుగుతాం. అదేవిధంగా చేనేతలు మొన్న వచ్చి 25,000 మేము ఇస్తామని చెప్పారు, సంతోషం. గడిచిన 2 సంవత్సరాలకి 50,000 రూపాయలు ఇస్తారు. మన ప్రభుత్వం వస్తుందా లేదంటే పక్క రాష్ట్రం 5 సంవత్సరాలకి మీరు ప్రామిస్ చేసింది ప్రతి సంవత్సరం చేనేతలకు మీరు 25,000 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఎక్కడ ఆచరణలో చూస్తే ఆ చేనేతలు కూడా చాలా కుటుంబాలు మేము ఇబ్బంది పడుతున్నాం, మా అర్హులు కాదని చెప్తా ఉన్నారని చెప్పి అందరూ కూడా ఆందోళన చెప్తూ ఉన్నారు. స్పష్టమైన గైడ్లైన్స్ లేదు. ఎవరి పేరు తీసుకున్నారు, ఎవరికి వస్తుంది, ఎవరు అర్హత ఉంది, ఎవరు అర్హత లేదనేది దయచేసి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడన్నా కళ్ళు తెరవాలి. ఎందుకంటే రాజకీయాలు అనేది ఎలక్షన్ టైంలో చూడొచ్చు, కానీ ప్రతిరోజు రాజకీయం చేయాలంటే మాత్రం మీరు చాలా నష్టపోతారని చెప్పి ఒకసారి తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున మా నాయకులందరూ, వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా గత వారం నుంచి అన్నీ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. వారికి ప్రత్యేకించి మా ధన్యవాదాలు. ముఖ్యంగా చీరాల ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈ కార్యక్రమం సక్సెస్ చేసినందుకు పేరు పేరున మా నాయకులకి, చీరాల మున్సిపాలిటీ సంబంధించిన నాయకులకి, చీరాల మండలం సంబంధించిన నాయకులకి, వేటపాలెం సంబంధించిన నాయకులందరూ కూడా పేరు పేరున అందరూ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నారు. అదేవిధంగా యువత, మహిళమ్మ తల్లులు, అదేవిధంగా రైతు సోదరులు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏదైతే మేము ఇప్పుడు డిమాండ్ చేస్తున్నామో అవి తప్పకుండా
వాటిని పరిశీలించాలా, సిబిఐ ఎంక్వైరీ చేయాలా. ఇవన్నీ కూడా జరిగితేనే రేపు భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా చేయకపోతే ఇంకా ఉధృతంగా యువకులందరూ కూడా బయటకు వస్తారని మీరు చూస్తారు. తప్పకుండా వైఎస్ఆర్ పార్టీని ముందు నడిపించడానికి మా వంతు కృషిగా మేము ఇప్పుడు కూడా ముందుంటాం. మా నాయకులందరూ కూడా సాయి సహకారాలతో మీ అందరూ కూడా నడుస్తుంటాం. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులుగా మన పెద్దలు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ అదేవిధంగా యువకులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, యువత ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులందరూ కూడా వచ్చినందుకు పార్టిసిపేట్ చేసినందుకు పేరు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.